ठीक है। సార్ మీకు రికార్డింగ్ అని వచ్చింది మీది ఇప్పుడు ఆప్షన్ ఏదో పైన అవుతున్నదమ్మా, అవుతున్నది, అవుతుంది సార్. ఓకే राइट। तो चलिए देखते हैं। हाँ, तो देख लीजिए रामविलास शर्मा का कोटेशन। पहले అంటే ఒక టేబుల్ వేసుకుంటారు, లెఫ్ట్ సైడ్ ఎవరన్నారు అన్నది రాస్తారు, ఏమన్నారు రైట్ సైడ్ ఏమన్నారు అన్నది రాస్తారు। సో రైట్ సైడ్ ఏంటి రాస్తారంటే ఆచార్య, राइट साइड एंटर रास्ता आचार्य, कौन सा आचार्य ने क्या कहा और उन्होंने तुलसी को क्या कहा अन्नदान चूस्तार। आचार्य का नाम और तुलसी के प्रति उनका अभिप्राय, जस्ट इधर समथिंग। ओके राइट। रामविलास शर्मा మొదటివాడు రామ్విలాస్ శర్మ, లెఫ్ట్ సైడ్ కాలంలో, రైట్ సైడ్ కాలంలో రాసుకుంటారు तुलसी की करुणा समाजोन्मुख है, तुलसी की करुणा समाजोन्मुख है। नेक्स्ट, उसके बाद ठीक है रामचंद्र शुक्ल, शुक्ल आचार्य शुक्ल ने రైట్ సైడ్ ఏంటి రాసుకుంటారు, ఏమన్నారు అంటే भारतीय जनता के सच्चे प्रतिनिधि कवि, भारतीय जनता के सच्चे प्रतिनिधि कवि। नेक्स्ट नाभादास, नेक्स्ट व्यक्ति नाभादास, ఈయన ఏమన్నారంటే రైట్ సైడ్ రాసుకోండి కలికాల్ కే వాల్మీకి, కలికాల్ కే వాల్మీకి। నెక్స్ట్ హజారీ ప్రసాద్ ద్వివేది, నెక్స్ట్ వాడు హజారీ ప్రసాద్ ద్వివేది। ఈయన ఏమన్నారంటే లోక్ నాయక్ और समन्वयक, ఏమన్నారంటే तुलसीदास ने इन्होंने लोक नायक और समन्वयक कहा, समन्वयक। ओके नेक्स्ट విన్సెంట్ స్మిత్, నెక్స్ట్ విద్వాంసుడు విన్సెంట్ స్మిత్। ఈయన ఏమన్నాడంటే तुलसीदास ने मुगल काल के सबसे महान व्यक्ति, मुगल काल के सबसे महान व्यक्ति। नेक्स्ट ग्रियर्सन, नेक्स्ट वाడు ग्रियर्सन। ग्रियर्सन बुद्धदेव के बाद सबसे बड़ा लोकनायक। तुलसीदास ने ఏమన్నాడు बुद्धदेव के बाद सबसे बड़ा लोकनायक। తర్వాత ఇతను ఇంకో కొటేషన్ కూడా అంటాడు రామచరితమానస్ उत्तर भारत का बाइबिल है అంటాడు। నెక్స్ట్ గ్రియర్సన్ దగ్గర రాసుకోండి రెండో పాయింట్ కింద రామచరితమానస్, అదే సింపుల్గా మానస్ అని రాసుకున్న అదే అర్థం, మానస్ उत्तर भारत का बाइबिल है, उत्तर भारत का बाइबिल है। నెక్స్ట్ బచ్చన్ సింహ్, నెక్స్ట్ వచ్చిన వాడు బచ్చన్ సింహ్, బచ్చన్ సింహ్।
బచ్చన్ సింహ్ ఏమన్నాడంటే రూపకోं के బాద్షాహ్ అన్నాడు. రూపకోं के బాద్షాహ్ అన్నాడు. నెక్స్ట్ విశ్వనాథ్ త్రిపాఠి. విశ్వనాథ్ త్రిపాఠి విశ్వనాథ్ త్రిపాఠి ఈయన ఏమన్నాడంటే హిందీకే జాతీయ కవి అన్నాడు. హిందీకే జాతీయ కవి అన్నాడు. నెక్స్ట్ निराला ने कहा निराला सांस्कृतिक सूर्य, भारत के सांस्कृतिक सूर्य अन्नाడు तुलसीदास ने. निराला ने तुलसी को भारत का सांस्कृतिक सूर्य कहा. తర్వాత नेक्स्ट ये है तुलसी के बारे में विविध विद्वानों के कथन. ठीक है, तो अब तुलसी के साहित्य पर लिखे गए कुछ ग्रंथ देखेंगे. इनको लिखने की जरूरत नहीं है, सुन लीजिए. ओके, ठीक है. इनकी कुछ प्रसिद्ध पंक्तियां इस तरह हैं. साहित्य किसी कवि या साहित्यकार के पूरे जीवन के निचोड़, अनुभवों का निचोड़ होता है. తన అనుభవాలలో తాను చదివిన చదువు ద్వారా తాను వర్తించిన పరిస్థితులను బట్టి అతను తెలుసుకున్న సారం అంతటి నేను తన పుస్తకాల్లోని పద్యాల్లోని రంగరిస్తాడు. तो देखिए, बिन पग चले कैसे बिन कान नयन सुने बिन काना कर बिन कर्म करे विधि नाना. అంటే भगवान की भक्ति में जब कोई लीन हो जाता है, बिन पग चले, पैरों के बिना चलने लगता है. सुने बिन काना, कानों के बिना भी सुन सकते हैं. कर बिन कर्म करे विधि नाना, कर बिन చేతులు లేకుండానే రకరకాలైన పనులను ఏం కాకుండా అవలీలుగా సాధించవచ్చండి. అది భగవంతుడి యొక్క భక్తి. అర్థమవుతుంది కదమ్మా. సో అలాగే అత్యంత చాలా మంచి మంచి కొటేషన్స్ అయినవి మనం చూస్తూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకొక నెక్స్ట్ కొటేషన్ చూద్దాం. ఒక నిమిషం, పేజ్ టర్న్ అయిపోయింది. పదో చూడండి అమ్మా. కథ విధి సృజి నారీ జగమాహి పరాధీन सपने हो सुख नाही. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొటేషన్స్. पराधीन सपने हो सुख नाही. जो पराधीन होते हैं, जो किसी के अधीन होते हैं, जो खुद स्वतंत्र नहीं होते हैं, उनको सपनों में भी सुख नहीं मिलेगा. सुख के सपने भी देख नहीं सकते. ఈ పరాధీనతని ఏది దూరం చేస్తుందమ్మా? విద్య, విద్య ద్వారా ఉద్యోగం. जब तक आप आर्थिक रूप से, भावात्मक रूप से फ्री नहीं होगे, డెసిషన్ नहीं ले पाओगे, ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉన్నంత వరకు ఏదో ఒక మాట కాస్తూనే ఉంటాం. ఎన్ని మంచి పనులు చేసినా ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటూనే ఉంటాం. పరాధీన్ సపనే హూ సుఖ్ నాహి. ఓకే, తర్వాత 12వ ఒకసారి చూడండి. బందో గురు పద పదమ పరాగ్ सुरुचि सुवास सरस अनुराग. गुरु पाद पद्मों का पराग को वंदना, पराग की वंदना करता हूँ. जिनकी అంటే భగవంతుడు గురువు యొక్క పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. వేటి ద్వారా అయితే నేను జ్ఞానాన్ని అన్ని రకాలుగా పొందాను అన్నాడు. ठीक है, అలాగా
14 చూడండి. బిను సత్సంగ వివేక్ న హోయి. బిను సత్సంగ వివేక్ న హోయి. సత్సంగ సజ్జనుల సాంగత్యం లేనిదే వివేకము రాదు. ఇది మనకి ఇప్పుడు మోడర్న్ డే మదర్స్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పిల్లల్ని ఎవరితో కలవనివ్వకుండా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? అనుభవం లేకుండా పోతుంది. అందుకే రేపు పొద్దున్న ప్రపంచంలో బయటకు వెళ్ళినప్పుడు ఏ సమస్యని ఎదుర్కోలేకపోతున్నారు. ఇట్టే తప్పు డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో సత్సంగ్, మంచి స్నేహితుల యొక్క సాంగత్యం ఎప్పుడూ అవసరం. ఏ వయసులో వారి స్నేహితులు వారికి ఉండాలి. ఠీకే. తర్వాత 19 చూడండి. 19 మనం ఏం చెప్పుకున్నాం? निर्गुण भक्ति जो होती है, निर्गुण भक्ति की भावना सिर्फ निराकार निरंजन की उपासना पर ही बल देता है और सगुण का इनकार करता है. लेकिन सगुण भक्ति जो है वो निर्गुण को भी अपनाता है और सगुण को भी अपनाता है. इसलिए यह ज्यादा व्यापक है అని చెప్పి చెప్తాం. రైట్. ఇక్కడ చూడండి. అగుణ సగుణ దోయి బ్రహ్మ సదామా. अगुण सगुण, अगुण गुण रहित निर्गुण, सगुण गुण सहित, दोनों ब्रह्म के ही रूप हैं. अभय अगाध अनादि अनूपा, जो अखंड है, अनादि है, अनंत है, अपरूप है, वही भगवान है. इसका मतलब है भगवान साकार भी हो सकता है और निराकार भी हो सकता है. ఇప్పుడు ఏది విస్తృతమైంది? సగుణ భక్త నిర్గుణ భక్త అంటే సగుణ భక్తే. ठीक है. सो यदि तुलसी के बारे में हमने आज जो पढ़ा है वो